హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగుండారు అనుకుంటున్నాను. సో ఫైనలీ మనమైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇలాగే సపోర్ట్ చేస్తుండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన డ్యూక్ 250 2025 మోడల్ని అయితే రివ్యూ చేయబోతున్నాము. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,61,000 అయితే పడుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ మనం చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,61,000 అనమాట. అండ్ ఇది వచ్చేసి టాప్ స్పీడ్ వచ్చేసి 140 ప్లస్ పోతుంది అనమాట. ఇది 250cc 140 ప్లస్ పోతుంది అంటే చాలా బెస్ట్ అనుకోండి. అండ్ అలాగే దీని మైలేజ్ చూసుకుంటానంటే 30 ప్లస్ ఇస్తుంది అనమాట. సో సిటీలో మనకి హైవేకి వస్తే ఒక 35 ఇస్తుంది. అండ్ దీంట్లో 6 కలర్స్ అయితే లాంచ్ చేసినారనమాట. సో మీకు అన్ని 6 కలర్స్ నేను ఇక్కడ పెడతాను స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది 249cc లిక్విడ్ కూల్ SOS ఇంజన్ అనమాట. ఇక్కడ రాసిన చూడండి 249cc అనేసి. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి 31 హార్స్ పవర్ అండ్ అలాగే 25 న్యూటన్ టార్క్ అనమాట. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ ఇచ్చిండారు. దాంట్లో ఇంకోటి బెస్ట్ థింగ్ అంటే ఏం తెలుసా, చైన్స్ ప్యాకెట్ అయితే మనం ఈజీగా 500 కిలోమీటర్కి చేసుకోవచ్చు అనమాట. చూడండి ఓపెన్ ఇచ్చిండారు కాబట్టి ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మనకు KTM అంటే గుర్తొచ్చేది బ్రేక్స్ అనమాట. ముందర వచ్చేసి మనకి 320mm విత్ డిస్క్ ఇచ్చిండారు. అండ్ బ్యాక్ సైడ్ 240mm విత్ డిస్క్ అనమాట. రెండింటికి డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ టైర్ విషయానికి వస్తే మీకు చూపిస్తాను చూడండి. సో టైర్ అయితే సూపర్ గ్రిప్ ఉంటుంది. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి 110/70 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 150/60 వస్తుంది అనమాట టైర్ కూడా. అండ్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట. అండ్ అలాగే హైట్ విషయానికి వస్తే 820mm అనమాట. సో కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది ప్రాబ్లం అవుతుంది. ఇది వచ్చేసి 163 kgs అనమాట ఉండేది. అండ్ అలాగే LED లైట్స్ ఇచ్చిండారు. అండ్ 5-inch డిస్ప్లే ఇచ్చిండారు. బ్లూటూత్ కాల్స్ అంతా కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకునే వస్తే ఇది అప్స్ అండ్ డౌన్స్ 43mm ఇచ్చిండారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే హాఫ్ మోనో షాక్ అయితే ఇచ్చిండారు అనమాట. సో బండి అయితే వేరే లెవెల్కి ఉంది. అండ్ కొద్దిగా లాంగ్ రైడ్స్కి పిలినర్కి అయితే కొద్ది ప్రాబ్లం అవుతుంది. సింగిల్ రైడర్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. సో మన KTM అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. సో ఫర్ ది ఫస్ట్ టైం నేను డ్యూక్ 250 అయితే రివ్యూకి అయితే తీసుకొచ్చినాను. మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేసి చెప్పండి. సో ఇంకేదైనా మిస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, ఇంకేదైనా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడలేదు అంటే. అండ్ అలాగే ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ నోట్ వినిపించుకోండి. ఫస్ట్ ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను, దాని తర్వాత ఒక టాప్ స్పీడ్ అయితే కొట్టి చూద్దాం. సౌండ్ అయితే క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ ఫుల్ బటన్స్ ఉందన్నమాట మోడ్స్ అంతా సెట్ చేసుకోనికి. సో చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ఒకసారి రైడ్ చేసి చూద్దాము. ఒక టాప్ స్పీడ్ అయితే కొట్టి చూద్దాము ఫస్ట్ గేర్లో ఎంత పోతుంది అనేసి. గేర్ టు గేర్ చెక్ చేద్దాము. సో ఫస్ట్ గేరు 45, 70 సెకండ్ గేర్లో, 95 ఫోర్త్ గేరు, 122 సెకండ్ గేర్ ఫోర్త్ గేరు, సారీ ఫిఫ్త్ గేర్ 130 పోయింది. సిక్స్త్ గేర్ ఎంత పోతుంది చూద్దాం. సిక్స్త్ గేర్లో 147, 148, 150, 151, 152. వా గైస్, ఈజీగా 152 అయితే టచ్ చేసిందనమాట బండి. క్రేజీ అనుకోండి. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతంతా పోతుంది అనేసి. సో ఎట్లా అనిపించింది మీకు టాప్ స్పీడ్ డ్యూక్ 250ది? నేనైతే ఎక్స్పెక్టే చేయలే. నేను ఒక 140 ప్లస్ పోతుంది అనుకున్నా. ఈజీగా 150 అయితే బండి అయితే పోయింది. సో దీని కంఫర్ట్ అయితే వేరే లెవెల్కి ఉంది. తోలేదని కంఫర్ట్ కానీ ఈ సిటీ రైడ్స్లో కానీ ఫుల్ ఆరామ్గా తోలొచ్చు. యాక్చువల్లీ నేను నిన్ను కూడా రైడ్ చేసిన ఈ బండిని. సో నాకైతే వేరే లెవెల్ కంఫర్ట్ అయితే నచ్చింది. సో ఇది తోలుతూ ఉంటే ఎప్పుడెప్పుడు బండి తీసుకుందామని అనిపించేస్తుంది, అంత బాగుందనమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుంది అనేసి. అండ్ దీని లుక్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. పికప్ కానీ అంతా సూపర్గా ఉంది. వెయిట్లెస్ బండి. ఇది వచ్చేసి జస్ట్ 163 kgs అనమాట.
ఫుల్ ఈజీగా ఉంటుంది అనమాట బండి తోలేదానికి కూడా. చూడండి ఎంత బాగుంది తెలుసా, ఆ కంఫర్ట్ కానీ ఆ తోలేదానికి ఆ వైబ్ కానీ సూపర్గా ఉంది. సో నేను ఇంతవరకు డ్యూక్ తోలిందేలే, సో ఫర్ ది ఫస్ట్ టైం డ్యూక్ తోలుతా ఉన్నా. అప్పుడెప్పుడో తోలినాం కానీ అంత ఎక్స్పీరియన్స్ చేయలే. ఇప్పుడు ఎంత టాప్ స్పీడ్ ఎలా కొట్టామో అట్లా అంతా నేను ఎక్స్పీరియన్స్ చేయలే. సో దీని ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్కి అయితే నేను ఎంజాయ్ చేసిన. సో ఇంకా దీంట్లో మాట్లాడుకునేదంటే దీని లుక్ ఏముంది తెలుసా. అండ్ అలాగే దీంట్లో 6 కలర్స్ లాంచ్ చేసిండారు. సో వైట్, బ్లూ, ఆరెంజ్, బ్లాక్, సో ఇన్ని కలర్స్ అయితే లాంచ్ చేసినారు. నాకైతే దీని సీట్ కంఫర్ట్ కూడా సూపర్గా ఉంది. హీట్ ఇష్యూస్ కూడా అంతేం ఎక్కువలే. సో కంఫర్ట్గా తోలుతున్నాను అనమాట. అండ్ సిటీలో కూడా ఫుల్ మేనేజబులే. సో అంతేం మనకేమి హీట్ ఇష్యూస్ కానీ అదేం ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. సో నేనైతే సూపర్గా ఎంజాయ్ చేసిన. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేయండి. సో అండ్ అలాగే ఇది సిటీ రైడ్కి సెట్ అవుతుందా లేదని కూడా చెప్తాను చూడండి. సో నా బుల్లెట్ వచ్చేసి 205 kgs ఉంది కాబట్టి నేను 5'4" ఉన్నాను. సో కొద్ది కంఫర్ట్ ఉండదు అనమాట సిటీ రైడ్లో కానీ నిలిపి తోలుతాం కదా. సో వెయిట్ అనేది కొంచెం ఫీల్ అవుతాము. బట్ ఈ డ్యూక్ 250లో అంతగా ఫీల్ అవ్వం. ఎందుకు అంటే ఇది 163 kgs అనమాట. సో హైట్ తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు, ఈజీగా కంఫర్ట్గా దూరుకుంటా కూడా పోవచ్చు, అంత బాగుంటుంది అనమాట. బట్ ఏదనుకుంటే స్పెసిఫికేషన్ దానికి ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డే, డ్యూకే. బట్ నేను ఫర్ ది ఫస్ట్ టైం డ్యూక్ తోలుతున్నాను. నాకైతే వేరే లెవెల్కి ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే టాప్ స్పీడ్ నేను 140+ పోతుంది అనుకున్నా, 152 టచ్ చేసినాను అనమాట. సో క్రేజీగా ఉండే. సో ఎక్కువ రిస్క్ కూడా వద్దు అనేసి నేను ఎక్కువ తోలే. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సీట్ అయితే బాగుంది, పిలియనర్ సీట్ కొద్దిగా చిన్నగా ఉంది. సో లాంగ్ రైడ్స్కి అంతా పిలియనర్ వేసుకొని తోలేదు కొంచెం కష్టమే. సో సింగిల్ రైడ్ అయితే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నాకు తెలిసినంతవరకు. సో మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎవరైతే డ్యూక్ 250 పెట్టుకున్నారో. సో మీరు ఏదైనా రైడ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఇలా ఫేస్ చేసినారు అనేసి. అండ్ అలాగే బండి అయితే వేరే లెవెల్కి ఉంది గైస్, నేను మాటల్లో చెప్పలేను. సో వన్స్ మీరు దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే తెలిసి వస్తుంది. క్రేజీగా ఉంది తెలుసా తోలేకంతూ బండి. సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.